ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము ఖమ్మం వెళ్తున్నాం. మా నాన్న అయితే బాగా చెప్తాడు పోతున్నామని. ఫుల్ ఫీల్ అయిపోతుండు పాప ఒక్కడే ఈరోజు నుంచి. తుఫాన్ అయితే స్టార్ట్ అయింది, వర్షం చూడు పొద్దున్నే. దీపయ్య జిమ్మయ్య వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ నుంచి మనం. వాడు ఆనందం చూడరా రే. నువ్వెందుకు డోర్ తీయలేదురా వాడికి? మా ఇంటికి వెళ్తున్నాం అంతేనా జింబాబు? మా ఇంటికి వెళ్తున్నాంక అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆ టూరు. మనమన్నా ఈ 2 రోజుల తాతయ్య గురించి సిరిమెల్ల అమ్మ వాళ్ళు ఊరు దాటిన తర్వాత జిమ్మి గారు చూడరా వాన ఇంటికి పోతానని. అసలు వాడిని రూమ్ లో వదిలిపెడితే ఒక్కటే గోల అరుసుడు. దొంగ మొహం వాడు ఏడ వదిలిపెట్టిపోతారో ఏమో వీళ్ళు. ఎట్లా వానలు ఏందో ఏమో తగ్గేటట్టే లేవుగా అసలు వానలు. తుఫాన్ ఎట్లా మునిగిపోతున్నా చూసినవా? వానే లేదు. అబ్బాయి డ్రైవింగ్, అయ్య కూర్చు సీటింగ్. జిమ్మి బాబు మమ్మీ వ్లాగింగ్. జిమ్మి బాబు ఏమంటారు దీన్ని ఆస్వాదిస్తున్నారు. కరెంట్ ఆఫీస్ కాడ కూడా మొత్తం కూల్చేసారు గారా ఇవన్నీ. హైడ్రా ఏమో కానీ జనాలు మొత్తం ఇదైపోతారుగా. రామాలయం నీ కథలు బాగా ఎక్కువైతేనే నీకు ఎక్కువ చేస్తున్నారు జిమ్మిగా. ఎటు బారిపోతావు? తొడిదలు కూడా ఇచ్చారు. వచ్చేసాం, తీసుకుంటాం. జింబాబు వచ్చేసాం చూసావా? అదే మన అమ్మమ్మ వాళ్ళ ఇక్కడ బయలుదేరినప్పుడు వాన ఉండే, మన ఇంటికి వచ్చేసరికి వర్షమే లేదు, ఎండ వస్తుంది. పాల ప్యాకెట్ తేడా పోతాంట్రా నీకే. ఇప్పుడు మన ఇంటికి వచ్చినాక పాలు కావాలిగా నీకు, పోతే ఆకలి కాదా? నువ్వు అన్నయ్య షాప్ లో పోతుండు, పాల ప్యాకెట్ కొంటుండు చూసినావా? నీకోసమే. ఊరు నుంచి అయితే వచ్చేసినాం. చూసిండ్రా ఇల్లంతా ఎట్లా ఉందో ఊరు వదిలిపెట్టిపోతే. వర్షాలు వచ్చినాయిగా, చెట్లన్నీ భలే పచ్చగా ఉన్నాయి. ఎప్పుడు మన ఊరికి పోయేసరికి చెట్లన్నీ ఎండిపోతుండే. చూసినావు ఈసారి ఎంత పచ్చగా ఉన్నాయో? ఎండిపోతుండే, ఈసారి చూడు ఎంత పచ్చగా ఉన్నాయో. ఆడు మావాడు ఎంత బతుకుంటాడు. అన్నయ్య కారు లోపల పెడతాడుగా. రండి రండి రండి. వచ్చేసినాం, ఇంటికైతే వచ్చేసినాం. జింబాబు ఇంటికి వచ్చామా మనం? ఓయబ్బా ముతేంద్ర పైకి పెడుతున్నావు. ఇంగరా ఇంగరా